ఏపీ సర్కార్ ఎంతో ప్రెస్టీజియస్ గా చేపట్టిన అన్నా క్యాంటీన్లను మరికాసేపట్లో ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు మొదటి అన్నా క్యాంటీన్ను గుడివాడలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 100 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇవాళ మొదటి క్యాంటీన్ను సీఎం చంద్రబాబు ప్రారంభించనుండగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభించనున్నారు. ఇక్కడ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు పూర్తి స్థాయిలో క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, సంజయ్, పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు ఈ రోజు నుంచి పునఃప్రారంభం కాబోతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 100 క్యాంటీన్లు మొదటి విడతగా ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి గుడివాడలో మొదటి అన్న క్యాంటీన్ ని పునఃప్రారంభిస్తారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత మిగతా 99 క్యాంటీన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా 99 క్యాంటీన్లు రేపు పునఃప్రారంభిస్తారు. ఉదయం నుంచి కూడా 5 రూపాయలకి అన్నం, 5 రూపాయలకే టిఫిన్ అనేటటువంటి కార్యక్రమాన్ని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తిగా అమలు చేసినటువంటి నేపథ్యంలో, పేదల ఆకలి తీర్చే నేపథ్యంలో ఈ బృహత్తర కార్యక్రమానికి అప్పుడు నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో నిలిపివేసినటువంటి నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాంటీన్లన్నీ కూడా అన్న క్యాంటీన్లన్నీ కూడా పునఃప్రారంభిస్తామని ఎన్నికల సందర్భం కూడా వాగ్దానం చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించాల్సి ఉంటే మొదటి విడతగా 100 క్యాంటీన్ని ఈ రోజు మొదటి క్యాంటీన్, రేపు 99 క్యాంటీన్లన్నీ కూడా పూర్తిగా అమలయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనం విజయవాడలో మొత్తం చూస్తే ఈ విధమైనటువంటి వాతావరణం, ఎక్కడికక్కడ చాలా పరిశుభ్రమైనటువంటి వాతావరణం, ఒకే నమూనాలో ఒకే రకమైనటువంటి విధానంలో ఈ అన్న క్యాంటీన్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు ఇదే రకమైనటువంటి నమూనాల్లో సిద్ధమైనటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో పరిశుభ్రమైనటువంటి వాతావరణం, నాణ్యమైన ఆహారం, మొత్తం 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం లంచ్, అదేవిధంగా రాత్రి కూడా డిన్నర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించడం కోసం ఉదయం ఇడ్లీ, అదేవిధంగా పొంగలి, అదేవిధంగా సాంబారు, చట్నీ లాంటి అంశాలన్నీ కూడా వారంలో 6 రోజుల పాటు 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకి డిన్నర్, 5 రూపాయలకి లంచ్ ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియని అమలు చేస్తా ఉన్నారు. మొత్తం మీద చూస్తే ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి పేదలు, లోకల్ గా ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి అన్నార్థులు ఎవరైతే ఉన్నారో ఆయా ప్రాంతాలను ముందుగానే గుర్తించారు. మున్సిపల్ ఏరియాలు, నగరపాలక సంస్థల్లో గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు అవసరాలు, ఆకలి అవసరాలు తీర్చడం కోసం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేశారు. మరి కొద్దిసేపటి గుడివాడలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మొదటి క్యాంటీన్ ప్రారంభించిన తర్వాత రేపటి నుంచి కూడా రాష్ట్రంలో 100 ప్రాంతాల్లో 100 క్యాంటీన్ల ద్వారా రోజుకి 1,75,000 మంది అన్న క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే డిన్నర్ కార్యక్రమాన్ని అందుకుంటారని చెప్పేసి అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సంధ్య, అయితే జయరాజ్, ఎంతసేపట్లో చంద్రబాబు గుడివాడ చేరుకొని ఈ క్యాంటీన్లను ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రతిరోజు 1,50,000 పైచిలుకు మందికి భోజనం ఇస్తారు. బట్ ఈ రోజు ఓపెనింగ్ డే కాబట్టి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు? సంజయ్, మొత్తం అన్ని క్యాంటీన్లు కూడా ఈ రోజు మొదటి క్యాంటీన్ ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 12:05 గుడివాడలో ప్రారంభించబోతా ఉన్నారు. ఆ తర్వాత రేపు మిగతా 99 క్యాంటీన్లన్నీ కూడా రేపు అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఈ రోజు గుడివాడలో లాంఛనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునఃప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా గుడివాడ నియోజకవర్గం కృష్ణా జిల్లాలో ఉంది. గుడివాడ నియోజకవర్గం అటు నందమూరి తారక రామారావు పుట్టినటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఈరోజు
మొదటి క్యాంటీన్ ని అన్న క్యాంటీన్ ప్రారంభించేటటువంటి కార్యక్రమాన్ని 12 గంటల తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రారంభిస్తారు. ఆ తర్వాత మిగతా 99 క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార యంత్రాంగం అంతా కూడా రేపు మిగతా 99 క్యాంటీన్లు ఏర్పాటు చేసేటటువంటి ముహూర్తం కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ 100 క్యాంటీన్ల ద్వారా రోజుకి 1,50,000 నుంచి 1,75,000 మంది ₹5 ఆహారాన్ని అందించుకునేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మిగతా 105 క్యాంటీన్లు కూడా ఈ నెలాఖరుకు కానీ సెప్టెంబర్ మొదటి వారంలో కూడా మొత్తం 205 క్యాంటీన్లు అన్న క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికి 100 క్యాంటీన్లు మొదటి విడత సిద్ధమైనటువంటి నేపథ్యంలో మిగతా 105 క్యాంటీన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమవుతున్నాయి. వాటన్ని కూడా పూర్తయితే ప్రతిరోజు దాదాపు 3 లక్షలకు పైగా పేదలు ఆకలి తీర్చుకునేటటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇదే. మొత్తం ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పుట్టినరోజు కానీ ఇతర శుభాకాంక్షలు తెలుపుకునేటటువంటి సందర్భం ఎలా ఉన్నా వారందరూ కూడా అన్న క్యాంటీన్ల దగ్గరకు వచ్చి వారికి కావాల్సినటువంటి ఏదైతే పెట్టదలుచుకున్నారో ఆహారాన్ని ఇతరత్ర అన్ని కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా అన్న క్యాంటీన్ల ద్వారా చేయొచ్చు అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ మరింత ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రక్రియకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. సంధ్య. రైట్ జయరాజ్.